హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానండి. నా హ్యాపీనెస్ కారణం మీకు కనిపిస్తుంది. అసలు నా ఫేస్ చూసారా ఎంత కళకళలాడిపోతుందో. మా వారు కేజీ గోల్డ్ కొనిచ్చినా నాకు అంత సంతోషం వస్తుందో రాదో నాకైతే తెలియదులే కానీ ఈ గ్యాస్ స్టవ్ కొనిచ్చినప్పుడు మాత్రం మామూలు హ్యాపీగా లేదండి. చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇది బ్రాండ్ వచ్చి బటర్ఫ్లై అనమాట. అసలు చాలా బాగుంది. మా పాత పొయ్యి వచ్చి నేను తీసుకొని కూడా 13 సంవత్సరాలు అవుతుందండి. అది మేము కొని దాన్ని చాలా అంటే చాలా జాగ్రత్తగా వాడాను. అన్ని సంవత్సరాలు వచ్చిందా అని నాకే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక్క రిపేర్ కూడా రాలేదన్నమాట దానికి. అయితే 2 మంత్స్ నుంచి ఏమవుతుందంటే బాగా మసి పట్టేస్తుందండి. ఆ మసి కూడా ఎక్కువ వచ్చేస్తుందన్నమాట. అంటే మనం పుల్లల పొయ్యి మీద వంట చేసుకుంటే ఎలా వస్తుందో అలా వస్తుంది. ఇంకా మా వారిని అడిగానండి, అంతేనండి ఇంకా లేట్ లేకుండా కొనిచ్చేసారనమాట. నాకు చాలా బాగా నచ్చిందండి. నా ఫేస్ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇలాంటి చిన్న చిన్నవి చాలా ఆనందాలు ఇస్తూ ఉంటాయండి. మా అమ్మ అయితే వీడియో తీస్తా నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బాగా క్యాచ్ చేస్తుంది. ఈ స్టవ్ బ్రాండ్ వచ్చి బటర్ఫ్లై అండి. బటర్ఫ్లై అంటే నాకు చాలా ఇష్టం అండి. చాలా బాగా వర్క్ చేస్తుందన్నమాట. రిపేర్ అనేది రాదు. మ్యాక్సిమం మేము బటర్ఫ్లైయే వాడతామన్నమాట. నేను వాడే గ్రైండర్ కూడా బటర్ఫ్లై అండి. మిక్సీ కూడా బటర్ఫ్లై అనమాట. దీనికి ఏంటి ఈవిడ ఇంత ఎక్కువ చేస్తుందని అనుకోబాకండి. ఈ స్టవ్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది అందులో స్పెషల్ ఏంటంటే ఈ 4 పొయ్యిలకి మధ్యలో చాలా అంటే చాలా గ్యాప్ ఉందండి. మనం వంట చేసుకునేటప్పుడు కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మనం ఏ వస్తువైనా సరే బాగా నీట్గా వాడుకుంటే కనుక చాలా లాంగ్ వస్తుందండి. ఇంకా మా గ్యాస్ స్టవ్కి రిబ్బన్ కటింగ్ చేసే సమయం ఆసన్నమైందండి. పెద్ద షాపింగ్ మాల్ కట్ చేస్తారు చూడండి రిబ్బన్ కటింగ్, అలా చేశానమాట. క్లాప్స్ కూడా కొట్టుకుంటున్నాను నేనే. ఈ స్టవ్ అనే కాదండి, నాకు ఇంటికి సంబంధించిన ఏ వస్తువులు కొన్నా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నాకనే కాదండి, ప్రతి ఉమెన్కి కూడా అంతే హ్యాపీ. ఈ స్టవ్కి ప్లేట్స్ కూడా 4 ఇచ్చారండి. అంటే మనకు పాలు పొంగినా ఏదైనా అన్నం పొంగినా సరే మన కింద పడకుండా ప్లేట్స్ ఉంటాయి కదండి స్టీల్వి, ఇవి 4 ఇచ్చారనమాట. అంటే మనం పాత ఎప్పుడన్నా ఇవి పాత అయిపోతే కనుక ఈ ప్లేట్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఈ 4 పొయ్యిలు కూడా 4 సైజులు వచ్చినాయండి. ఒకటైతే బిగ్ సైజ్ వచ్చింది, ఇంకోటి అయితే మీడియం సైజ్ వచ్చింది. ఇక తక్కువ అవి 2 కూడా కొంచెం తేడాతో స్మాల్ వచ్చినాయి అనమాట. మొత్తానికి స్టవ్ చాలా బాగుందండి. ఇదిగోండి మా పాత స్టవ్ అనమాట. దీనికి నాకు 13 సంవత్సరాల బంధం అండి. దానికి బాయ్ బాయ్ చెప్తున్నాను. కొంచెం బాధగా ఉంది. అలాగే ఇంకో సంతోషం ఏంటంటే కొత్త పొయ్యి వచ్చింది కదండి. మా చిన్నమ్మాయి కొత్త స్టవ్ కదండి, పసుపు రాసేసి నీట్గా బొట్లు పెట్టేసింది అనమాట. నేనేమో పరవాణం చేస్తున్నా అండి, దేవుడి దగ్గర పెడదామని. ఫస్ట్ పరవాణమే చేశానమాట. స్వీట్తో స్టార్ట్ చేయాలి కదండి, అందుకే అనమాట. సరే దేవుడి దగ్గర పెడదామని చెప్పి చేశాను. మా కొత్త గ్యాస్ స్టవ్ పోయి మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఫుల్ హ్యాపీ అనమాట. పరవాణం రెడీ అయిపోతుందండి. నా ఫేవరెట్ ఘాట్కి పెట్టుకోవాలన్నమాట ప్రసాదం. నా ఫేవరెట్ ఘాట్ ఎవరు అనుకుంటున్నారా? సాయిబాబా అండి. నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం అండి. ఆయన అంటే మా బుల్లి బుచ్చి సాయిబాబా గారిని చూసేయండి. ఏదో నా చిన్న సంతోషం మీతో షేర్ చేసుకున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్